చీజ్ ప్యాకెట్కి నెయ్యి ప్యాకెట్కి తేడా తెలియని బొత్స సత్యనారాయణ గత 4 రోజులుగా వాగుతున్న పిచ్చవాగుడికి హెరిటేజ్ లీగల్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఆ లీగల్ నోటీస్కి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలి, లేదంటే పరువు నష్ట దావా వేయడానికి సిద్ధమవుతోంది హెరిటేజ్ సంస్థ. ఏదో ఒక్కరాక్షిలో అడ్డగోలు రాతలు రాస్తున్నారు కదా అని వాటిని తీసుకొచ్చి బురద చల్లుదానుకుంటే బొత్స సత్యనారాయణ నువ్వు సీనియర్ నాయకుడివి, అంతో ఎంతో ఆ పార్టీలో ఇంకిత జ్ఞానం ఉన్న ఏకైక వ్యక్తి నువ్వే అనుకుంటున్నావు. నీకు కూడా లేదనుకుంటే నువ్వు అలాగే కంటిన్యూ అవ్వు, కానీ ముందు హెరిటేజ్ ఇచ్చిన లీగల్ నోటీస్కి సమాధానం చెప్పు. ఫిబ్రవరి 18, 2026 నాటి సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనం. అంతకుముందు బొత్స నిర్వహించిన ప్రెస్ మీట్లో అసత్య కథనాలు హెరిటేజ్ మీద తప్పుడు ప్రచారం చేశారని చెప్పి హెరిటేజ్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థకు సంబంధించిందేనని, దాని ద్వారానే గతంలో టీటీడీకి నెయ్యి కాంట్రాక్టులు పొందారని బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణల్ని హెరిటేజ్ తీవ్రంగా ఖండించింది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకి కేవలం ఒప్పందం తయారీ తప్ప యాజమాన్యపరంగా ఎటువంటి సంబంధం లేదంటూ తెలిపింది హెరిటేజ్ సంస్థ. హెరిటేజ్ సంస్థ 22 సంస్థలతో కలిసి సిండికేట్గా ఏర్పడిందని బొత్స చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ బొత్స వ్యాఖ్యలు అత్యంత అపవాదుతో కూడుకున్నవని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొంది. వైఎస్ జగన్ రెడ్డి ప్రేరణతోనే రాజకీయ లబ్ధి కోసమే ఈ ఆరోపణలు చేశారని హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణ మీద ఆరోపించింది. నాణ్యతకు మారు పేరుగా అనేక అంతర్జాతీయ సంస్థల నుండి అవార్డులు పొందిన తమ 33 ఏళ్ల సంస్థ పరువు తీయడమే కాకుండా ఈ తరహా దుష్ప్రచారం సాగుతోందని పేర్కొంది. తప్పుడు ఆరోపణలను వెంటనే విరమించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థ కోరింది. బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ నోటీసులు జారీ చేసినందుకు లాయర్ ఫీజుగా ₹1,00,000 తక్షణమే చెల్లించాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నారు లాయర్. తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు, అసత్యాలు ప్రచారం చేసినందుకు, సంస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేసినందుకు ముందు లీగల్ నోటీస్కే ₹1,00,000 బొత్స సత్యనారాయణ లాయర్ ఫీజు చెల్లించాలి. వెనక ముందు చూసుకోకుండా నోరు ఉంది కదా అని ఇష్టానుసారం వెనక ముందు చూసుకోకుండా మాట్లాడదామంటే మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ నోటీస్ రుజువు చేస్తా ఉంది. క్షమాపణలు చెప్పకపోతే జరిగే పరిణామాలు కోర్టులో ఎలా ఉంటాయో అది తర్వాత సంగతి. ముందు లీగల్ నోటీస్ ఇచ్చినందుకే ₹1,00,000, అక్షరాల ₹1,00,000 బొత్స సత్యనారాయణ ఆ లాయర్ గారికి కట్టాలి. హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణకి ఇచ్చిన నోటీసు రాజకీయ వర్గాల్లో పెను చర్చలాగా తయారైంది. చర్చ జరుగుతూ ఉంది. నోటి దోల ఉంటే వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడితే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ నోటీస్ రుజువు చేస్తూ ఉంది. మరి ఈ నోటీస్ మీద బొత్స సత్యనారాయణ ఎలా స్పందిస్తాడో చూద్దాం. ఎలా స్పందించినా ముందు ₹1,00,000 అయితే కట్టాలి. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం అబద్ధాలు ప్రచారం చేస్తా ఉంటే, అబద్ధాలు మాట్లాడతామంటే ఘరానా మోసగాడు, దోపిడీదారుడు, కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డికి బానిసలాగా బ్రతుకుతూ ఎదటాల మీద బురద జల్లుతామంటే చూస్తూ ఎవరు ఊరుకోరని ఈ నోటీస్ ద్వారా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుపాలెం బ్యాచ్కి అర్థమై ఉంటుంది. ఒక నిజాయితీ, ఒక హెరిటేజ్. ఏ దేవాలయానికి నెయ్యి సరఫరా చేయలేదు హెరిటేజ్ సంస్థ. డైవర్షన్ రాజకీయాలు వైసీపీ ముష్కర మోకలకు కొత్త కాదు. 5 ఏళ్ల దుష్పరిపాలనతో ఆంధ్ర గోబెల్స్గా పేరు తెచ్చుకున్న జగన్ అండ్ కో సుపరిపాలనతో ముందుకు దూసుకువెళ్ళిపోతున్న కూటమి పాలనపై బురద రాజకీయాలకు పాల్పడుతూనే ఉంది. అందులో భాగమే వైసీపీ పాల్పడిన కల్తీ నెయ్యి ఘట్టంలోకి హెరిటేజ్ను లాగడం, తమ కంటిన బురదను ఎదుటి వాళ్ళకి అంటించి మానసిక ఆనందం పొందే పైశాచికత్వానికి పరాకాష్ట ఇది. మండలిలో ఉధృతంగా సాగుతున్న కల్తీ నెయ్యి ఘట్టంపై చర్చను పక్కదో పట్టించేందుకు ఇటు హెరిటేజ్ పైన అటు మంత్రి లోకేష్ పైన అప్రస్తుత వ్యాఖ్యలు, అనుచిత విమర్శలకు తెగబడుతోంది వైసీపీ. మంత్రి నారా లోకేష్ కొలంబో పర్యటనపై వైసీపీ సాగించిన దుష్ప్రచారం అలాంటి బురద రాజకీయాల్లో భాగమే. నేడో రేపో ప్రజల ముందుకొచ్చి పచ్చి అబద్ధాలను వల్లపరిచే ప్రయత్నంలో వైసీపీ జగన్ ఉన్న నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ సచ్యలతపై ఫ్యాక్ట్ షీట్ ఇది. ఇందాపూర్ డైరీకి నెయ్యిని హెరిటేజ్ సరఫరా చేయలేదు. అమూల్, దొడ్లా డైరీలతో పాటు హెరిటేజ్ కూడా పాల ఉత్పత్తులు ఇండాపూర్ నుంచి కొనుగోలు చేసింది. లడ్డూ ప్రసాదంలో నెయ్యి కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికే హెరిటేజ్ పై నిరాధార నిందలు వేస్తున్న సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలి. ఏ ప్రభుత్వానికి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయలేదు. ఏ ఇతర కంపెనీలకు నెయ్యి సరఫరా చేయలేదు. హెరిటేజ్ నేరుగా మార్కెట్లో వినియోగదారులకు నెయ్యి అమ్ముతుంది. హెరిటేజ్ ఇండాపూర్ డైరీతో గాని ఇతర ఏ సంస్థతో గాని నెయ్యి తయారీ లేదా సరఫరా కోసం ఒప్పందాలు లేవు. హెరిటేజ్ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని టీటీడీకి నెయ్యి సరఫరాలో ఎలాంటి
పాత్ర లేదు. హెరిటేజ్ ఇండాపూర్ నుంచి కొనుగోలుదారే గాని ఇండాపూర్కు ఉత్పత్తులు అమ్మే సంస్థ కాదు. ఇండాపూర్ ద్వారా హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా జరిగిందని వైసీపీ చేసే ఆరోపణలు పచ్చి అబద్ధాలు మాత్రమే. టీటీడీ లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ కుంభకోణంలో వైసీపీ నేతల పాత్రపై ప్రజా దృష్టి మళ్లించడానికి హెరిటేజ్ పై అబద్ధాల దాడి చేస్తున్నారు. దీనిపైన ఇండాపూర్ డైరీ కూడా ప్రకటన చేసింది. తమ సంస్థకు హెరిటేజ్ కు ఎటువంటి యాజమాన్య లేదా నిర్వహణ సంబంధాలు లేవని ప్రకటన స్పష్టం చేసింది. B2B సరఫరాదారుగా ఇండాపూర్ ఉన్నదని పేర్కొన్నారు. ఇండాపూర్ నుంచి హెరిటేజ్ UHT పాలు, SMP పన్నీరు వంటివి కొనుగోలు చేస్తున్నది కానీ అమ్మడం లేదు. ఇండాపూర్ డైరీ స్వతంత్ర సంస్థ. పాల ఉత్పత్తుల ఇండాపూర్ దేశంలోని మొదటి 5 అతిపెద్ద డైరీలలో ఒకటిగా ఉంది. పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలో 2వ స్థానంలో ఉంది. ఇండాపూర్ రష్యా, మధ్యప్రాచ్యం, ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎగుమతులు చేస్తోంది. అలాగే దేశంలో ఇండాపూర్ డైరీ తమ ఉత్పత్తుల్ని అమూల్, మదర్ డైరీ, బ్రిటానియా, దొడ్లా డైరీ, హెరిటేజ్ సంస్థలకు పాల ఉత్పత్తుల్ని అమ్ముతోంది. ఇండాపూర్ ఆధ్యాత్మిక సంస్థలైన పతంజలి, శ్రీ వేద సత్య, షిర్డీ సాయి, స్వర్ణ దేవాలయాలకు నెయ్యి సరఫరా చేస్తోంది. అలాగే డీమార్ట్, జొమాట్ వంటి సంస్థలకు పాల ఉత్పత్తులకు సరఫరా చేస్తోంది. హెరిటేజ్ ఇండాపూర్ డైరీకి కొనుగోలుదారే గాని సరఫరాదారు కాదనేది వాస్తవం. హెరిటేజ్ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ టీటీడీ నెయ్యి సరఫరాలో ఎలాంటి పాత్ర లేదనేది వాస్తవం. టీటీడీ లడ్డూ ప్రసాదాల్లో వైసీపీ నేతల కుంభకోణాల నుండి ప్రజా దృష్టి మళ్లించడానికి హెరిటేజ్పై నిరాధార నిందలు వేస్తున్నారు. ఈ దుర్మార్గ వైసీపీ ప్రచారాలని ప్రజలు నిరసిస్తారు. వైసీపీ టీటీడీ నెయ్యి కల్తీ మహాపాపాల నుండి తప్పించుకోలేదు. నేడు నెయ్యి కొనుగోలులో నాణ్యత, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. నేడు 62% ఆవు నెయ్యి నందిని డైరీ టీటీడీకి సరఫరా చేస్తోంది. మదర్ డైరీకి 2 టెండర్లు, ఇండాపూర్కు 2 టెండర్లు, సంగం డైరీకి 1 టెండర్ మాత్రమే దక్కింది. FSSAI NDDB పరీక్షల్లో ఉత్తీర్ణత అయిన వాటికి నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇస్తున్నారు. NDDB నిపుణుల సూచనల ప్రకారం నెయ్యి ధర టెండర్ల కేటాయింపులు జరిగాయి. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ దండుపేళ్ల బ్యాచ్ అని తెలిసినా తాము దోపిడీ చేసిన, టీటీడీ మహాప్రసాదంలో మహాపాపం చేసిన ఆ దొంగల ముఠ చేసిన నేరాలని, ఘోరాలని ప్రజల దృష్టి నుండి మళ్లించడానికే హెరిటేజ్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది సాక్షి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు అమాయకులు కాదు. మీరు అబద్ధాలు చెప్పినంత మాత్రాన వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు మహాపాపం చేసిన వాస్తవాలు ప్రపంచానికి తెలుసు. మీరు ఎంత దుర్మార్గులో, ఎంత అరాచకవాదులో, ఎంత దోపిడీదారులో ప్రపంచానికి, ప్రజలకు స్పష్టంగా తెలుసు.